ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మరి నేటి దినాన మన ప్రార్థన కూడికలో దేవుని యొక్క వాక్యమును అందించే నిమిత్తమై మన మధ్యలో సహోదరులు మరి దైవ సేవకులు బ్రదర్ గ్లెన్ గారు ఉన్నారు. మన యొక్క మందిరాన్ని ఆరంభించినప్పుడు కూడా వారే కొన్ని సంవత్సరాల క్రితం వారు మన మధ్య ఉన్నారు. చాలా వ్యవధి తర్వాత మరలా తిరిగి వారు మనతో ఉండటం ఎంతో సంతోషం. ఇప్పుడు వారి దేవుని వాక్యం అందించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఐ రిక్వెస్ట్ బ్రదర్ గ్లెన్ టు కైండ్లీ షేర్ God's word. I thank the privilege to share the precious word of God for this occasion, especially for this prayer occasion. And I believe that this is more essential for us in these days. Prayer is very essential. కాబట్టి వారులారా, మరి ఈ దినం మీతో ఈ యొక్క ప్రార్థన గురించో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే దాని కొరకై దేవుడు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ముఖ్యంగా ఈ దినాల్లో ప్రార్థన యొక్క అవసరత ఎంతో ప్రాముఖ్యమైనదిగా, ఎంతో ఎక్కువగా ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. So I would like to draw your attention to the book of Esther, chapter 4. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం. Reading from verse 12 to 16, please. 12 to 16, brother will read. 12 నుంచి 16 వరకు నేను చదువుతాను, దయచేసి గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా, మొర్దెకై ఎస్తేరుతో ఇప్పుడు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రమే చేత యూదులందరికంటే నీవు తప్పించుకుంటువని నీ మనసులో తలంచుకునవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలియు మరొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చివేమో ఆలోచించుకోమని చెప్పుమనను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనను, నీవు పోయి సూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుండి నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నన్ను నేను రాజునొద్దకు ప్రవేశించదును, నేను నశించేదను. Shall we pray? ప్రార్థన చేసుకున్నాం. Gracious Lord, once again we thank you for this time that you have given us around thy precious word. మీ ప్రశస్త వాక్యం చూసి మరలా ఒకసారి మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. We thank you, Lord, that you have given us thy precious word to exhort ourselves and to pray more in these final days. ఈ చివరి దినాల్లో ఎక్కువగా మేము ప్రార్థన చేయాలని మమ్మల్ని హెచ్చరిక చేసే దాని కొరకై మీ యొక్క వాక్యమును మాకు అనుగ్రహించిన దానముకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. These are perilous days. ఇవి ఎంతో అపాయకరమైనటువంటి దినములుగా ఉంటూ ఉన్నాయి. And at the same time your return is imminent. అదే సమయంలో మీ యొక్క రాకడ కూడా తథ్యం. So we thank you and we praise you, Lord. అందుకనే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం, మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. We thank you for thy blood-bought people who are scattered all over this country. ఆయన ఈ దేశం అంతటా కూడా చెదిరి ఉన్నటువంటి మీ రక్తంతో విమోచింపబడినటువంటి విశ్వాసుల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. And all of us know that this country is going through a very terrible crisis now. ప్రభా, మరి ఈ సమయంలో దేశము ఎంతో మరి క్లిష్టకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళుతుండగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. This virus is very rampant and it has been destroying many lives. ప్రభా, మరి ఈ యొక్క వైరస్ ఎంతగానో ప్రబలుతూ అనేక మందిని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాం. Many are dying without Christ. అనేక మంది క్రీస్తు లేకే మరణించినటువంటి సందర్భాలు మేము చూస్తూ ఉన్నాం. Therefore have mercy upon us. అందుకనే మా పక్షంగా మీరు కటాక్షం చూపించవలసిందిగా అడుగుతూ ఉంటున్నాం. As thy blood-bought people, give us thy discernment of this time. ప్రభువా, మీ రక్తంతో విమోచింపబడినటువంటి బిడ్డలంగా ఈ సమయం మీ యొక్క ప్రశస్తతను మేము గుర్తెరుగునట్టు సహాయం చేయండి. So that we may pour out our hearts in prayer and in supplication for perishing souls.
తద్వారా నాయన నశించు ఆత్మల పట్ల నాయన మేము ప్రార్థనలో పోరాడగలిగినట్లు విజ్ఞాపన చేయగలిగినట్లు సహాయం చేయండి. Even the church itself is in a decline. ప్రభా సంఘం కూడా మరి పతనంలో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. None of us could hardly say that we are prepared. ఆయన మాలో ఎవరు కూడా మేము సిద్ధంగా ఉన్నానని చెప్పలేని స్థితిలో ఉంటున్నాం. There is much of Christian activity, but Lord, our heart preparation is very poor. ప్రభా క్రైస్తవ మరి పని పాటలు జరుగుతున్నాయి కానీ మా హృదయాంతరాల్లో మేము సిద్ధపాటు కలిగి లేని వారంగా ఉంటున్నాం. Therefore, Lord, in these end days, prepare thy people also for thy return. అందుకనే ఈ చివరి దినాల్లో మీ రాకడ నిమిత్తమై ప్రజలు మీరే సిద్ధపరచమని అడుగుతూ ఉంటున్నాం. How much we are indebted to pray. ప్రభా ఎంతగా మేము ప్రార్థనలో పొదుపడి రుణపడి ఉన్నాము. So Lord, this prayer message may be stirring. It may, Lord, once again, Lord, quicken us and revive us to commit ourselves in a fresh way to pray and supplicate. ప్రభా నూతనమైన విధానంలో మమ్మల్ని మేము ఈ ప్రార్థన సందేశము ప్రోత్సాహపరిచి ఆయన మీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి సహాయం చేయండి. Lord, bless the recording, and even as thy precious word is being ministered, it's not we who should speak, but thee who have to speak. ప్రేమగల తండ్రి దయగల దేవా మరి ఇది రికార్డ్ చేయబడుతూ ఉంటుండగా మేము మాట్లాడటం కాదు కానీ మీరే మాతో మాట్లాడమని అడుగుతూ ఉన్నాం. Fulfill thy promise in Matthew 10:20, where thou said, it's not thee that speaketh, but the Spirit of my Father that speaketh in thee. మీ వాగ్దానం నెరవేర్చండి. మీరు మాట్లాడినప్పుడు మీరు కాదు కానీ మీ తండ్రి యొక్క ఆత్మ మీలో ఉండి మాట్లాడను అన్నటువంటి వాక్యమును నెరవేర్చమని అడుగుతుంటున్నాం. We rebuke and bind every power of darkness that may hinder thy word to be a blessing to thy people, in the mighty name of the Lord Jesus Christ. ప్రజలకు మీ వాక్యము ఆశీర్వాదకరంగా లేకుండా చేసే ప్రతిమైనటువంటి అంధకార శక్తులు యేసుక్రీస్తు వారి యొక్క నామములో విశ్వాసంతో బంధిస్తూ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెడుతున్నాము మా తండ్రి. ఆమేన్. Amen. Amen. Therefore, this is a very familiar portion that we would have normally heard again, time and again. మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మనకి ఎంతో పరిచయమైనటువంటి భాగము. అనేక పర్యాయములు మనం ఈ యొక్క వాక్య భాగాన్ని విని ఉండవచ్చు. This is a conversation of Mordecai with Esther. ఎస్తేరు మొర్దెకైల మధ్య జరిగినటువంటి సంభాషణగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. Of course, Mordecai couldn't see Esther. She was inside the palace and he was outside in the gate, but he sends this message to her and we see the outcome of it. మనం చూసినట్లయితే మొర్దెకై ఎస్తేరును కలిసేదానికి వీలు పడినటువంటి పరిస్థితి. ఆమెమో లోపల ఉంది, ఈయనేమో గేట్ వెలుపల ఉంటూ ఉన్నాడు. అయినట్టుకుని ఈ సందేశాన్ని ఆ ఎస్తేరు దగ్గరికి తాను పంపినటువంటి వాడుగా ఉంటున్నాడు. దాని తర్వాత ఏం జరిగిందో అనేది మనం చూస్తూ ఉన్నాం. It was a time when Haman had somehow convinced the king to issue a decree to kill all the Jews in that country, as well as in the 127 provinces that were under King Ahasuerus. మనం చూసినట్లయితే మరి రాజైనటువంటి అహష్వేరోషు ఆయన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులైనటువంటి వారిని సంహరించేదాని కొరకై ఒక ఆజ్ఞను జారీ చేయించేదాని కొరకై దోహదపడినటువంటి వాడు హామానుగా మనం చూస్తూ ఉన్నాం. Because of Mordecai's commitment to the Lord, to worship the Lord alone, to bow down to the Lord alone and not to any man, we see that Haman, this wicked man, gets furious and he decides to kill not only Mordecai, but all the people of all the Jewish people. మనం చూసినట్లయితే ఈ యొక్క మొర్దెకై ప్రభువుని తప్ప ఇంకా ఎవరిని కూడా నేను ఆరాధించను బ్రొక్కను అన్నటువంటి తీసుకున్నటువంటి ఆ తీర్మానం బట్టి హామాను పగబట్టి కేవలం మొర్దెకైని మాత్రమే కాకుండా యూదులందరినీ కూడా చంపించాలని ఆలోచన కలిగినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. So people in those 127 provinces who do not know what is going on here in Babylon, the innocent people are going to be massacred. మరి 127 సంస్థానాల్లో ప్రజలకి
ఇక్కడ బబులోన్లో మరి ఆ రాజధానిలో జరుగుతున్నటువంటి విషయాలు వాళ్ళకి ఎవరికి తెలియదు. Anyway, that is a different story. But here, when this situation arises, we see that Mordecai is directing a message to Queen Esther. మరి అది ఏమైనప్పటికీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మొర్దెకై ఎస్తేరుకు ఒక సందేశాన్ని పంపటాన్ని చూస్తూ ఉన్నాం. Of all the Jewish people in that kingdom, and even in Babylon, even in the palace of Shushan or the city of Shushan, he is directing his message to Esther. మరి ఆ ఎస్తేరుకు షూషన్ కోటలో ఉన్నటువంటి ఎస్తేరుకు మరి ఈ యొక్క సందేశాన్ని ఆయన పంపిస్తున్నట్టుగా చూస్తున్నాం. Even today, though there are several Christians around the world and even in India, God is directing this message to you who are hearing the word of God. మరి ఈ దినం మనం చూసినట్లయితే భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా అనేక మంది ఉంటున్నారు. వింటున్నటువంటి మీ అందరికీ కూడా దేవుడు ఈ రకంగా ఆయన మనల్ని నడిపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. I believe you, the hearer of this word of God, he has got some confidence in you that you will accept his call to pray. మరి వింటున్నటువంటి నీవు మరి నీకు ఒక బాధ్యత ఇస్తా ఉన్నాడు. ఆయన ఇస్తున్నట్టుగా పిలుపును మరి పురస్కరించుకొని నువ్వు ప్రార్థిస్తావని ఆయన కోరుతూ ఉంటున్నాడు. When you switch on the internet, and in case you're hearing this prayer, this is not accidental. This is from the Lord. He has this message for you in a very special way. కాబట్టి పిల్లరా చూసినట్లయితే ఒకవేళ మీరు ఇంటర్నెట్ ని స్విచ్ ఆన్ చేసినటువంటి సందర్భంలో ఒకవేళ ఈ సందేశాన్ని మీరు వింటూ ఉన్నట్లయితే మీరు గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇదేదో ఆకస్మికంగా జరిగినటువంటి ప్రక్రియ కాదు, కానీ దేవుని ఏర్పాట్లో జరిగినట్టుగా మీరు గ్రహించాల్సినటువంటి వారుగా ఉంటున్నారు. He has confidence in you that you who hear the word of God will give heed to it and would commit yourself to fulfill his mission of praying for others. ఇతరుల కొరకు ప్రార్థన చేసే ఆ యొక్క పనిని దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆ ఆజ్ఞను పురస్కరించుకొని నువ్వు చేస్తావని ప్రార్థిస్తావని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. He has confidence that you will not disappoint him. You are a person who could be trusted in this mission that he gives, the mission of praying for others. ఇతరుల కొరకు ప్రార్థించే ఈ పరిచర్యలో నువ్వు తప్పిపోవని బాధ్యతాయుక్తంగా నీకు ఈ పనిని ఆయన అప్పగిస్తూ ఉన్నాడు. So the question here is, here we see Mordecai is asking a question to Esther. మొర్దెకై ఎస్తేరును ఒక ప్రశ్న అడగటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. 14, verse 14. 14 Last portion. Yet who knows whether you have come to the kingdom for such a time as this? నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చిదేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. So the first question is, do you know what sort of time is this? మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే అసలు దినాలు ఎట్లున్నాయో ఈ కాలాలు ఎట్లున్నాయో నీకు తెలుస్తుందా? You have been a Christian, you have been a believer, you have been worshipping God, and many years have passed away. మరి నువ్వు మరి విశ్వాసివి, ప్రభు బిడ్డవు. But do you know this particular time? What sort of time is this? అయితే ఈ కాలం యొక్క పరిస్థితి ఏంటో నువ్వు గ్రాహ్యం కలిగి ఉన్నావా? And the second question is, do you know what exactly you must do at a time like this? అంత మాత్రమే కాదు, రెండవ ప్రశ్న ఏంటంటే ఈ రకమైనటువంటి సమయంలో ఏం చేయాలో నువ్వు తెలుసుకొని ఉన్నావా? And the third question is, do you know what will happen in case, having known what time this is, you do not cooperate with the request of God? మరి అంత మాత్రమే కాదు, ఈ సమయం యొక్క పరిస్థితి గ్రహించి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకు నువ్వు లోబడకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసా? These are the three questions that are put before Esther by Mordecai. ఇక చూసినట్లయితే మొర్దెకై ద్వారా ఎస్తేరుకు పెట్టబడినటువంటి 3 ప్రశ్నలుగా ఈ ప్రశ్నల్ని మనం చూస్తూ ఉన్నాం. By the grace of God, she had become the queen of that world empire. దేవుని యొక్క కృపను బట్టి
మరి ఆ యొక్క ప్రపంచ రాజ్యాలకు ఆమె రాణి అయింది. She was in a personal way enjoying health and wealth. మరి వ్యక్తిగతమైనటువంటి విధానంలో మంచి ఆరోగ్యము ఐశ్వర్యము కలిగినటువంటి స్త్రీగా తాను ఉంటూ ఉంది. She was in a personal way enjoying fame and name and glory. మరి వ్యక్తిగతంగా తాను పేరు ప్రఖ్యాతులు ఘనత కలిగినటువంటి స్త్రీగా ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. So she was in a different world now from what she was earlier. కాబట్టి మనం చూసినట్లయితే ఇప్పుడు ఆమె వేరే లోకంలో ఉన్నట్టుగా ఇంతకు ముందు కంటే మనం గమనిస్తూ ఉన్నాం. She had come as an orphan into that country, as a poor girl, and the one, and also like a slave into that country of Babylon in captivity. బబులోను దేశానికి ఆమె ఎట్లా వచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే ఆమె ఒక మరి దాసురాలుగా లేకపోతే ఒక మరి అనాథగా ఒక పేద స్త్రీగా అమ్మాయిగా ఆ దేశానికి ఆమె రావటాన్ని చూస్తూ ఉన్నాం. But now suddenly by the grace of God she had been elevated to the position of being the queen of the country. అయితే దేవుని యొక్క మహత్తరమైనటువంటి కృపను బట్టి ఆ దేశంలో ఉన్నతమైనటువంటి స్థానానికి ఆమె ఎదగలిగింది. We see that Esther was elevated to the position of a queen from a very, very humble situation. కాబట్టి ఎంతో దీనస్థితి నుంచి ఆ ఉన్నతమైనటువంటి స్థితికి ఎస్తేరు హెచ్చింపబడటాన్ని చూస్తూ ఉన్నాం. But Mordecai wanted her never to forget her background. మొర్దెకై తన యొక్క ఆరంభ దినాలను మర్చిపోకూడదని కోరుతూ వచ్చాడు. She was still a Jewish girl. ఆమె ఇంకా కూడా యూదురాలే. She can become a queen. She can be blessed with health and wealth and prosperity and power. But she must not forget that she is a child of God. She belongs to the chosen people of God. కాబట్టి ఆమె ఇప్పుడు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండొచ్చు, రాణిగా ఉండొచ్చు, మరి ఆరోగ్యం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, ఏది ఉన్నప్పటికీ ఆమె దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క సంతానంలో భాగమైనటువంటి విషయాన్ని ఆమె ఒక యూదురాలన్నటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. She not only belonged to the chosen race of God, but now she was chosen by God himself to be the queen. మరి ఆమె ఏర్పాటు చేయబడినటువంటి దేవుని ప్రజలలో ఒకటిగా ఉండటం మాత్రమే కాదు కానీ దేవుడే వ్యక్తిగతంగా తను ఎన్నుకొని ఆ దేశంలో ఉన్నతమైనటువంటి స్థానానికి రాణిగా తీసుకువెళ్ళాడు. Of the thousands and thousands of young girls, beautiful girls, she was chosen to be the queen. మనం గమనించినట్లయితే మరి వేల కొలది మంది మరి స్త్రీలు అక్కడకు వచ్చినప్పటికీ వాళ్ళల్లో ఎస్తేరు ఎంపిక చేయబడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. Therefore, there was some purpose of God for elevating her, blessing her, and giving her all that she wanted, all that she could enjoy. అందుకనే మరి దేవుడు ఆమెను తీసుకొని వచ్చే ఆ దేశంలో హెచ్చించుటలో దేవుడు ఒక ఉద్దేశాన్ని, ఒక సంకల్పాన్ని ఆయన కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాల్సిన వారిగా ఉంటున్నాం. Every danger to become selfish. మరి ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లో స్వార్థ పరులుగా మారేదానికి ఎంతో అవకాశం ఉంటుంది. There's every possibility for a person to live for themselves. మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎవరైనా సరే తమ కొరకే తాము జీవించడానికి ఎన్నో అవకాశాలు ఉంటూ ఉన్నాయి. There is every possibility for a person to become ignorant of the times they are living. కాబట్టి వారు జీవిస్తున్నటువంటి ఆ సమయాలని పట్టించుకోకుండా ఉండేదాని కొరకే ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క అవకాశం ఉంటూ ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. There's every possibility of a person to be ignorant of what God is expecting of that person in that particular time. ఆ యొక్క సమయంలో ఆ వ్యక్తి నుంచి దేవుడు ఏం కోరుతున్నాడో అనేది ఉంటూ ఉన్నది ఒకటి. There's every possibility of that person not cooperating with God's plan and program for that time. కాబట్టి ప్రియులారా, ఆ సమయానికి ఆ పిలువబడినటువంటి వ్యక్తులు చేయవలసినటువంటిది దేవుని కోరుతుంది చేయకుండా ఉండేదానికి అవకాశాలు లేకపోలేదు. So what was this time? కాబట్టి ఆ సమయం ఏంటి అని అంటే the people of
Israel, the Jewish people in the nation of Babylon, as well as in the 127 provinces, were in great danger. మనం చూసినట్లయితే ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి 127 సంస్థానంలో ఉన్నటువంటి యూదా ప్రజలు వారి యొక్క ప్రాణాలు ఎంతో ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. They were in danger of annihilation. They were in danger of being destroyed forever by Haman. కాబట్టి హామాను ద్వారా శాశ్వతంగా వారు సమూలం నాశనం చేయబడే ప్రమాదంలో వారు ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. The entire nation was in the danger of getting wiped out from the face of the earth. కాబట్టి భూ ఉపరితలం మీద నుంచి యూదులు నాశనమైపోయి పూర్తిగా కనబడకుండా పోయే పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. And now it was their safety, their security, their deliverance was hinging upon a person, Queen Esther, and her prayer. కాబట్టి పిల్లరా ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యూదా ప్రజల యొక్క రక్షణ అనేది ఎవరి మీద ఆధారపడి ఉన్నది అని అంటే ఎస్తేరు యొక్క ప్రార్థన మీద ఆధారపడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. Do you understand how important your prayer is for God? నీ యొక్క ప్రార్థన దేవుని దృష్టిలో ఎంత విలువైనదో నువ్వు గ్రహించావా? You may not understand, but God understands the value of your prayer. నీ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత నీకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు దాన్ని అర్థం చేసుకునేవాడుగా ఉంటున్నాడు. The moment you commit yourself to pray to God for the people of God, for the nation, it is a great help to God so that he can hinder the powers of darkness that are trying to destroy his people as well as the nation. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క ప్రజలు మరి దేవుని యొక్క పిలుపుని అందుకొని ప్రార్థనలో ముందుకు వస్తారో అప్పుడు సైతాన్ యొక్క ప్రణాళిక దేవుని ప్రజలను నాశనం చేయాలని చేసినటువంటి ప్రయత్నము అది వమ్ము చేయబడుతుంది. God was reaching out to Esther through Mordecai. కాబట్టి దేవుడు ఎస్తేరును మొర్దెకాయి ద్వారా సంధిస్తూ ఉన్నాడు. Of course, Mordecai also was praying for God's people. మరి మొర్దెకాయి కూడా ప్రార్థన చేస్తున్నాడు దేవుని యొక్క సహాయం కొరకై. But God made him understand that Esther's prayer was very, very much needed. అయితే మొర్దెకాయిని దేవుడు అర్థం చేసుకోవడానికి సహాయం చేశాడు. ఏంటంటే ఎస్తేరు యొక్క ప్రార్థన ఎంతో అవసరమై ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. Therefore, the first thing we must understand is, or first thing that we must come to know is, what sort of time is this? కాబట్టి మొట్టమొదటిగా మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ దినాలు ఎట్లా ఉన్నాయి, ఎంత చెడగా ఉన్నాయి అనేది గమనించాలి. మొదటిగా first thing is that the Lord, this is a time when the Lord's return is imminent. మరి ఈ సమయాన్ని మొదటిగా మనం ఆలోచన చేసినట్టయితే ప్రభు యొక్క రాకడ తథ్యము అని మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి పరిస్థితులుగా అవి ఉంటున్నాయి. And the period of grace is coming to an end. కృపాకాలము ముగిపోతుంది. And Satan also knows this. సైతాను కూడా ఆ విషయాన్ని ఎరిగినవాడుగా ఉంటున్నాడు. Therefore, he is trying to destroy as many people as possible and take them to the lake of hellfire. అందుకని అనేక మందిని నాశనం చేస్తూ ఆ యొక్క నరకానికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు. Also, he is working very vigorously in the church of God to destroy it from the original purpose for which it has been ushered in by the Lord. కాబట్టి ఆరంభంలో సంఘం ఎందుకు దేవుడు ఉద్భవించాడో ఆ యొక్క ప్రణాళికల్లో నుంచి సంకల్పాల్లో నుంచి సంఘం కూడా దూరం అయిపోయేదాని కొరకై వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. So Satan is very vigorous at this time. కాబట్టి ఎంతో చురుకుగా సైతానుడు పనిచేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. He is working overtime. మరి ఎక్కువ సమయం వాడు పనిచేస్తూ ఉన్నాడు. He is never complacent. He is never lazy. He is never quiet. He is working day and night to destroy people and to destroy the church. ఎప్పుడు కూడా విరామము లేకుండా నిర్విరామముగా మరి రాత్రి బవళ్ళు తాను పనిచేస్తున్నాడు. ఎందుకంటే సంఘానికి కూడా నాశనం చేయాలని వాడు కోరుతున్నాడు. And it is God's design that he must protect the church, preserve the church, and preserve other people only through the prayer of God's people. కాబట్టి దేవుడు సంఘాన్ని అంత మాత్రమే కాకుండా ఇతరులను కూడా కాపాడాలని ఆయన కోరుతున్నాడు. అది ఏ రకంగా సాధ్యమవుతుందంటే
మన యొక్క ప్రార్థనల ద్వారానే సాధ్యమవుతుంది. Paul is writing about this perilous times even in the book of Timothy, 2 Timothy chapter 1. మరి 2వ తిమోతి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు ఈ సత్యాల్ని రాస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. We are not going to go into those details, ఆ విషయాలు మనం చూడం కానీ but we all know to some means or the other that we are in a perilous time. కాబట్టి మనం అందరం గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే అతి ప్రమాదకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. So both character wise as well as this corona wise, we are in a very, very perilous time. కాబట్టి ఈ కరోనా ఉపద్రవం కావచ్చు, అంత మాత్రమే కాదు మన శీలానికి సంబంధించినటువంటి ఉపద్రవం కావచ్చు, రెండు రకాలకు కూడా ఎంతో ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. And we know that it's God alone who can possibly preserve us, protect us from both these attacks of the evil one. కాబట్టి శత్రువు యొక్క ఈ యొక్క ద్వంద్వ ఆయుధముల నుంచి దేవుడు మాత్రమే మనల్ని కాపాడగలుగుతాడు. Men are losing character, men are losing life. మరి మనుషులు శీలాన్ని కోల్పోతున్నారు, మనుషులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. Even the people of God, దేవుని ప్రజలు సహితము they are also losing their Christ likeness and also their spiritual life. వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని క్రీస్తును పోలి జీవించడం అనేది వారిలో కొదువైపోతూ ఉంది. Because Satan is vehemently and vigorously working in their midst. ఎందుకంటే ఎంతో చురుకుగా శత్రువు వారి మధ్యలో మరి పని చేస్తూ ఉన్నాడు. He has already decreed to destroy us. మరి మనల్ని నాశనం చేయాలని వాడు ఇప్పటికే శాసించాడు. And the only weapon that can break down his decree, in order to save the people of God, to save the nation, is the prayer of God's people. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ప్రజల్ని సంరక్షించేది ఒకటే ఏంటి అంటే దేవుని ప్రజల యొక్క ప్రార్థన. As Mordecai is speaking to Esther, మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడుతూ ఉండగా he said, if you're going to be silent at this time, ఆయన అన్నాడు, ఈ సమయంలో ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే, yes, there was every possibility for Esther to be silent at that time. ఆ సమయంలో ఎస్తేరు మౌనంగా ఉండేదానికి అవకాశాలు లేకపోలేదు. She knew what was happening around her. The Jews are going to be killed, but she was seeking in a very personal way, a way of escape for herself. మరి మనం చూసినట్లయితే యూదులు నశించబోతున్నారు, ఆ విషయం ఆమెకు తెలుసు. అయితే తన యొక్క స్వంత రక్షణ కొరకై తాను ఆలోచన చేస్తున్నట్టుగా మనం గమనిస్తాం. Crisis can make us even selfish people. మరి ఈ యొక్క సంక్షోభము మనల్ని స్వార్థపరులుగా కూడా చేస్తుంది. But at this time, what is God expecting? అయితే ఈ సమయంలో దేవుడు మనల్ని నుంచి ఏం కోరుతున్నాడు? When there is a crisis, God wants his people to be selfless. మరి ఇటువంటి సంక్షోభంలో నిస్వార్థంగా దేవుని ప్రజలు ఉండాలని ఆయన కోరుతున్నాడు. So Esther was thinking that just because she was in the king's palace and her identity was not known, and she was the queen of the country and the 127 provinces, she would escape. ఎస్తేర్ అనుకుంటా ఉంది, నేను ఈ యొక్క రాజభవనంలో ఉన్నాను, రాణిగా ఉన్నాను, 127 సంస్థానాలకు పైన ఉన్నాను, నేను బాగానే ఉంటాను సురక్షితంగా అనుకుంటూ ఉంది. She was more concerned about her self-preservation than the preservation of God's people, the church of God, and the other people who are perishing. కాబట్టి తాను తన గురించి ఆలోచన చేస్తా ఉంది, నేనెట్లు బాగుంటే క్షేమంగా ఉంటే సరిపోతుంది అని ఆలోచన చేస్తుంది, కానీ నశించిపోతున్నటువంటి దేవుని ప్రజల గురించినటువంటి పట్టింపు లేనిదిగా ఉంటుంది. When she had such thoughts in her mind, we see Mordecai speaking to her. అటువంటి తలంపులు తన మనసులో ఉన్నప్పుడు మొర్దెకై ఆమెతో ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? She had decided, Esther had decided in her life, in her mind, in order to preserve herself, that she should remain silent at this time. ఆ సమయంలో తను తాను రక్షించుకునే నిమిత్తమై నేను మౌనంగా ఉంటే బాగుండని ఎస్తేరు నిశ్చయం చేసుకున్నటువంటి సమయంలో మొర్దెకై మాట్లాడుతున్నాడు. Let me not open my mouth for others, for my people.
ఇతరుల కొరకు, నా ప్రజల కొరకు నా నోరు తెరవకుండా ఉంటే బాగుండు అని అనుకుంటున్నటువంటి సమయం అది. And then the warning comes from Mordecai to Esther. ఆ సమయంలో మొర్దెకై నుంచి ఎస్తేరుకు ఆ యొక్క హెచ్చరిక రావటాన్ని మనం చూస్తూ ఉన్నాం. Oh, you are decided to be silent. నువ్వు నిశ్శబ్దంగా ఉండాలని అనుకుంటున్నావా? You are decided to be selfish. నువ్వు స్వార్థపరురాలుగా ఉండాలని అనుకుంటున్నావా? You are desiring only your self-preservation. నీవు సొంతగా రక్షించబడితే చాలు అని నువ్వు అనుకుంటున్నావా? Then Esther, hear this. ఎస్తేరు ఈ మాట విను. If you remain completely silent at this time, relief and deliverance is going to arise for the Jews from another place. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. This is a great privilege for you that God has focused his attention upon you. కాబట్టి ఇది నీ ధన్యత. దేవుడు నీ మీద తన మనస్సు ఉంచి నీకు చెప్తున్నాడు. It is a great privilege for you that God is approaching you for help. కాబట్టి నీవు సహాయం చేయమని దేవుడే నిన్ను అడుగుతూ ఉన్నాడు. It is a great privilege for you that God is seeking your cooperation. నీ యొక్క సహకారం కావాలని ప్రభువే నిన్ను అడుగుతూ ఉన్నాడు. It's a great privilege. అది గొప్ప ధన్యత. It's a great honor. గొప్ప ఘనత. But if you don't understand that అయితే నువ్వు దాన్ని గ్రహించకపోతే and still are selfish ఇంకా కూడా స్వార్థపరుడుగా ఉంటే and you want to preserve yourself alone నిన్ను నీవు కాపాడుకుంటే చాలని నువ్వు అనుకుంటూ ఉంటే and for that reason you want to be silent, not opening your mouth for others, అందుకని ఇతరుల కొరకు నీ నోరు తెరవకుండా నువ్వు ఉన్నట్లయితే then God may have to bypass you. అప్పుడు దేవుడు నిన్ను దాటిపోవాల్సి వస్తుందేమో. He will have others also. He will find relief and deliverance through others also. అప్పుడు దేవుడు ఇతరుల ద్వారా ఆ యొక్క విడుదల విముక్తి కలుగు చేసేవాడుగా ఉంటున్నాడు. Oh, what a terrible loss that is. అది ఎంత భయంకరమైనటువంటి నష్టం అది. That God is bypassing you. దేవుడు నిన్ను దాటిపోతూ ఉన్న సందర్భం. God is being disappointed with you and he's bypassing you. దేవుడు నీ విషయంలో ఆయన నిరుత్సాహపడి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాడు. But it doesn't end with that alone. మరి దాంతో అది సరి ముగియదు. He says relief and deliverance will arise for the Jews from another place. మరి వేరే దగ్గర నుంచి యూదులకు సహాయము విడుదల కలుగుతుంది అని చెప్తున్నాడు. Somebody else is going to become more important in the sight of God than you. నీకంటే వేరే వారు దేవుని దృష్టిలో అధికమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి వారుగా అవుతారు. The value that God had for you has diminished. కాబట్టి నీ పట్ల దేవుడు కలిగినటువంటి విలువ తగ్గిపోయింది ఇప్పుడు. Somebody else is now more valuable because he is going to cooperate or she is going to cooperate with God in this prayer ministry. కాబట్టి ఈ యొక్క ప్రార్థనా పరిచర్యలో మరి ఆ స్త్రీనో ఆ పురుషుడో దేవుడితో సహకరించబోతున్నాడు కనుక వారే ఆయన దృష్టికి ప్రాముఖ్యులు అవుతారు. And thirdly, మూడవదిగా he says there's also going to be a danger for you. నీకు ప్రమాదం కూడా ఉన్నది అన్నటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు. Because you spurned God, because you despised God, you rejected God's call and invitation for you to pray, and you still continue to be selfish. He says you and your father's house will perish. కాబట్టి నువ్వు స్వార్థపరుడిగా ఉండి నువ్వు ముందుకు రాకుండా ప్రార్థన చేసేదానికి సహకరించకుండా ఉంటే నీవు నీ ఇంటి వారు తండ్రి ఇంటి వారు నశించిపోతారని చెప్తున్నాడు. Don't think you will escape. నువ్వు తప్పించుకుంటావని అనుకోవద్దు. So what do we learn from this? కాబట్టి పిల్లారా దీని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? When we pray for others, we are preserving ourselves. When we pray for others, when we supplicate, when we stand in the breach, when we stand in the gap, we will not be destroyed, but rather we will save ourselves by that. కాబట్టి పిల్లారా ఎప్పుడైతే మనము ఆ యొక్క మధ్యలో ఖాళీలో మనం నిలబడతామో ఇతరుల గురించి ప్రార్థన చేస్తామో
మనం కూడా రక్షింపబడతాం. Mordecai had absolute confidence in God's covenant that God had made with Abraham. అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ఆ యొక్క నిబంధన ఎటువంటి పరిస్థితిలో కూడా తప్పిపోదు అని మొర్దెకై ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. He knew that the people of God had to exist, had to live, because God's eternal purpose were clubbed with the people of God. ఎందుకంటే మొర్దెకై ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఏంటంటే దేవుని యొక్క అనాది సంకల్పాల యొక్క నెరవేర్పు దేవుని ప్రజలతో వాడి యొక్క సంరక్షణతో ముడిపడి ఉన్నదని ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. He knew that Haman, though he was trying to wipe out God's people, it was not going to be possible. God would find relief and deliverance from some other means, through some other person, because he had made a covenant with Abraham. కాబట్టి పిల్లరా, మనం చూసినట్లయితే హామాను ఒక వైపున యూదులందరినీ నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ హామాను ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఏమనంటే ఇది ఎటువంటి పరిస్థితుల్లో కుదరదు. కారణం ఏంటంటే అబ్రహాముతో చేసినటువంటి నిబంధన ఆయన దేవుడు నిర్వర్తించాల్సినటువంటి వాడుగా ఉంటున్నాడు. సహాయము ఎస్తేరు నుంచి రాకపోయినప్పటికీ మరొక దగ్గర నుంచి వస్తుంది అన్నటువంటి విషయాన్ని దృఢంగా నమ్మినటువంటి వాడు మొర్దెకై. God will not forsake his own people. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టేవాడుగా లేడు. God will not forsake his church. దేవుడు తన సంఘమును విడిచిపెట్టేవాడుగా లేడు. But for the moment, he needs people to stand in the gap, stand in the breach, and pray, and so that the danger that is coming to God's people and the church may be avoided. కాబట్టి పిల్లరా, మరి దేవుడు ఈ కాలంలో దేవుని ప్రజల మీద వస్తున్నటువంటి ఆ విపత్తును తప్పించడానికి కొరకే ఆ యొక్క ఖాళీలో నిలబడి, ఆ సందులో నిలబడి ప్రార్థన చేసేవాళ్ళు కావాలని ఆయన కోరుతున్నాడు. So he was saying, don't think you can escape. You can only escape from perishing when you pray. When you're not silent, but when you open your mouth for God's people. కాబట్టి నువ్వు ఎరుగు ఏంటంటే నువ్వు నశించకుండా ఉండాలంటే ఒకటే ఒక మార్గం ఏంటంటే దేవుని ప్రజల పక్షంగా నీ నోరు తెరువు, నీ నోరు తెరిచి ప్రార్థించు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. If you want to prosper in your life, you need to pray for the prosperity of God's people. నీ జీవితంలో నువ్వు వర్ధిల్లాలని నువ్వు కోరినట్లయితే దేవుని ప్రజల యొక్క క్షేమం గురించి నువ్వు ప్రార్థించాల్సిన వాడుగా ఉంటున్నావు. When Job prayed for his friends, God turned his captivity and blessed him twice more. మనం చూసినట్లయితే యోబు ఎప్పుడైతే తన స్నేహితుల గురించి ప్రార్థన చేశాడో యోబును రెండంతలుగా ఆశీర్వదించడానికి చూస్తూ ఉన్నాం. The more you pray for others, God will preserve you. The more you pray for others, God will prosper you. కాబట్టి ఎంతగా దేవుణ్ణి మీరు ప్రార్థన చేస్తే అంతగా మీరు వృద్ధి పొందుతారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. And then finally he's asking this question, yet who knows whether you have come to the kingdom for such a time as this. కాబట్టి చివరిగా ఆయన ఎస్తేరును ఏమని అడుగుతుంటున్నాడు అని అంటే, నీవు ఈ సమయమును బట్టి రాజ్యములకు చిత్వేమో ఆలోచించుకోమని చెప్పెను. The first thing is God has kept you alive today to pray for others. Otherwise this coronavirus would have overcome you also. మొదటి విషయం ఏంటంటే దేవుడు నిన్ను సజీవుడిగా ఉంచాడు, ఎందుకంటే ఇతరుల గురించి ప్రార్థించమని, లేకపోతే ఇప్పటికే ఈ కరోనా వైరస్ బారికి నువ్వు కూడా మరి చనిపోయేవాడు. At this moment you are kept in good health and strength and in soberness, because God wants your prayer on behalf of his people, on behalf of his church. కాబట్టి సంఘ పక్షంగా దేవుని ప్రజల పక్షంగా నువ్వు ప్రార్థించాలని దేవుడు నిన్ను సజీవుడిగా ఉంచాడు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. When many are losing their jobs, many are losing their salaries, God has kept you still in your job. He has preserved your job, he has preserved your salary. For this reason, he has preserved you in good financial conditions because of this, because he wants you to pray for God's people. కాబట్టి పిల్లరా, అనేక మంది ఉద్యోగాలు కోల్పోతున్నటువంటి దినాల్లో, జీతాలు తక్కువైపోతున్నటువంటి దినాల్లో నిన్ను మాత్రం క్షేమంగా మరి ఆయన ఉంచినటువంటి ఉద్దేశం ఏంటంటే నీవు దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేస్తావని. He has saved you
He has preserved you in spiritual life. He gave you a good church. He gave you good ministers. He has ministered the word of God and fed you with God's word so that he could equip you and strengthen you to pray for others. కాబట్టి పిల్లరా, నేను రక్షించుకున్నాడు, నిన్ను కాపాడాడు, దేవుని వాక్యంతో నిన్ను సిద్ధపరిచాడు. ఎందుకంటే దేవుని ప్రజల కొరకై, ఇతరుల కొరకై నువ్వు ప్రార్థించేవాడిగా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. He has brought you to a place of prominence also, maybe in your job or in your locality or in the society, so that you can stand for God's people in the breach and pray. కాబట్టి పిల్లరా, ఒకవేళ నీ సమాజంలో, నీ ఉద్యోగంలో నిన్ను ఒక ఘనతకు చెందినటువంటి స్థానంలో పెట్టాడేమో. కారణం ఏంటంటే నీ దేవుని ప్రజల పక్షంగా నువ్వు నిలబడాలని, వారి గురించి ప్రార్థించాలని. When things around are very fearful, frightening and perilous, God has given you peace in your family, peace in your heart, peace in your situations and in your social life, because he wants you to pray in this time of in that atmosphere of peace that you are enjoying. కాబట్టి చుట్టుపక్కల ఎంతో భయాందోళన కలిగించే పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు నిన్ను కాపాడి నీ హృదయంలో సమాధానం ఇచ్చి ఉంచినటువంటి దానికి కారణం ఏంటంటే నువ్వు దేవుని ప్రజల వరకు ప్రార్థిస్తావనేమో. So when Esther heard the word of Mordecai, she immediately began to respond. కాబట్టి ఎప్పుడైతే మొర్దెకై యొక్క మాట ఎస్తేర్ వినిందో వెంటనే ఆమె ప్రతిస్పందించింది. She was not only a good hearer of God's word, but a good doer of God's word. దేవుని యొక్క వాక్యం వినే స్త్రీ మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని జరిగించే స్త్రీగా కూడా ఆమె ఉన్నది అని చూస్తూ ఉన్నాం. So she immediately sent a message to Mordecai and said, I'm going to fast for 3 days and pray, and all those with me will also fast and pray for 3 days. And then I also request you also to announce this to other people. Let us all fast and pray. కాబట్టి 3 దినాలు ఉపవాసం ఉంది, నేను ప్రార్థన చేస్తాను, నాతో ఉన్నటువంటి పనివారు పనికత్తలు ప్రార్థన చేస్తారు, మీరు కూడా అట్లే చేయండి అని చెప్పి ఆమె చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. So she was ready now. Earlier she was trying to save herself, but now she said, if I perish, I will perish. She was ready to lay down her life for God's people. మొదట్లో ఆమె కొంత సందిగ్ధావస్థలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఆమె ఏమంటున్నాను అంటే నేను నశించదను అని అంటుంది. So these are days when God is expecting his people to stand in the gap and pray and cry out unto him so that he can bring the deliverance that he intends for this nation and also for the church. కాబట్టి ఈ దినాలు ఎటువంటి దినాలంటే ఆ సందులో మరి ప్రజల పక్షంగా ప్రార్థించడానికి కొరకై ఒకరు నిలిచేవారు కావాల్సినటువంటి దినాలుగా ఉంటున్నాయి. May the Lord bless this word unto us. దేవుడు ఈ వాక్యమును మన కొరకు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకొని మనము ముగించుకున్నాం. Gracious Lord, we thank you, Lord, for this great privilege that we have to be invited by you to cooperate in your great program. కృపగలిగినటువంటి దేవా, మీ గొప్ప ప్రణాళికలో మేము మీతో సహకరించాలని మీ ద్వారా మేము ఆహ్వానించబడినటువంటి ఈ ఆధిక్యతపై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. We know that you can perform all things without our help. ప్రభా, మా సహాయం లేకే మీరు సమస్తమును చేయగలరు. What are we insignificant beings, Lord, worth? What are we in what way can we really help you? ప్రభా, మేము ఏమాత్రం కూడా గుర్తింపు లేనటువంటి వారము, మేము ఏం చేయగలుగుతాం ప్రభా? But we thank you, Lord, for this great privilege that it has been your design that you will extend your help, extend your blessing, extend your deliverance only in answer to the prayer of your people. అయితే మీ ప్రజల యొక్క ప్రార్థనలకు జవాబుగా విడుదల మీరే అనుగ్రహిస్తారనేటువంటి విషయాలు మా దృష్టికి తీసుకొచ్చిన విధానానికే వందనాలు చెల్లిస్తున్నాం. Oh Lord, we are in perilous times. ప్రభా, మేము ప్రమాదకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. The nation is in peril. ఆయన మా దేశము విపత్తులో ఉంది. And the church also is in peril.
సంఘం కూడా విపత్తులో ఉంది. The people of God are in a perilous situation, and many of them are ignorant about that. దేవుని ప్రజలు కూడా ఎంతో ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు, కానీ ఆ విషయాల వారు గ్రహించినటువంటి వారుగా ఉంటున్నారు. Many are spiritually falling. అనేక మంది ఆత్మీయంగా పడిపోతున్న పరిస్థితిని చూస్తున్నాం. Many are spiritually fallen also, అనేక మంది ఆత్మీయంగా పడిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. and they are not aware of it. ఆ విషయాన్ని వారు ఎరగనటువంటి వారుగా ఉంటున్నారు. So strong is the deception of Satan. సైతానుడు ఎంతగానో మమ్మల్ని మోసపరుస్తూ ఉన్నాడు. Satan is now having the upper hand in the church, సంఘంలో కూడా సైతానుడు పై చేయగలిగి ఉంటున్నాడు. because thy people have failed to pray. ఎందుకంటే మీ ప్రజలు ప్రార్థించుట మరచినటువంటి కారణం చేత. So we plead and pray as thy people are hearing this message, the Holy Spirit may convict in their hearts and they may surrender themselves in a new way to pray more in the coming days, to stand in the gap more and more. ప్రభా, మీ ప్రజలు మీకు వాక్యం వింటూ ఉంటుండగా వారి యొక్క జీవితాల్లో వారు ఇటువంటి తీర్మానం చేసుకుంటూ సహాయం చేయండి. అధిక పరిమాణంలో భవిష్యత్తులో మీ సన్నిధిలో ఇతరుల కొరకే ప్రార్థించేవారుగా వారిని చేయమని అడుగుతుంటున్నాం. We may pray with the understanding that this is a great privilege that has been given to us by God. మాకు అనుగ్రహించబడినటువంటి ధన్యత దేవుని ద్వారా అది ఎంతో గొప్పదని మేము గ్రహించుకు సహాయం చేయమని అడుగుతుంటున్నాం. Bless all those who surrender to this ministry of prayer, Lord, after hearing the word of God. దేవుని యొక్క వాక్యము విని ఆయన ప్రార్థించే ఈ పరిచర్యకు ఎవరైతే సమర్పించుకుంటారో వారందరినీ మీరే దీవించమని అడుగుతుంటున్నాం. Bless their families. వారి కుటుంబాలను దీవించమని అడుగుతుంటున్నాం. Bless all that they do. వారు చేసే పనులన్నిటిని దీవించమని అడుగుతుంటున్నాం. Preserve and protect them and keep them in good health and strength. మంచి ఆరోగ్యంలో బలంగా వారిని ఉంచమని అడుగుతుంటున్నాం. As they stand in the gap and pray for others, turn their captivity, bless them twice, and Lord, thou may enhance their even their everything that they do, and bless each things that they do. ఇతరుల కొరకే వారు ప్రార్థన చేస్తుండగా వారు చేతి పనిని మీరే దీవించమని అడుగుతుంటున్నాం. When Job prayed for his friends, Lord, you blessed him, and his latter end was greater, blessed than his beginnings. ప్రభు యోబు తన స్నేహితుల గురించి ప్రార్థన చేసినప్పుడు మొదటి కంటే నాయన తన కడవరి దినములను ఆశీర్వాదదాయకంగా చేసిన ఉదాహరణకే వందనాలు చెల్లిస్తున్నాం. So deliver us from every selfishness that is found in our hearts. మా హృదయాల్లో ఉన్నటువంటి స్వార్థం నుంచి మమ్మల్ని విముక్తి చేయమని అడుగుతుంటున్నాం. Thank you for hearing our prayer. ఆ ప్రార్థన ఆలకించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. In Jesus Christ's precious name we pray. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుచున్నాము మా తండ్రి. ఆమేన్. Amen.